తెలంగాణను మరొకసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. నేడు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారనుంది. ఎల్లుండి ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో భారీ వర్షాలు పడబోతున్నట్టుగా కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. హిమబిందు అల్పపీడనాల ప్రభావంతో అయితే తెలంగాణలో ఈ 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం అయితే 12 గంటలలో బలపడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ నెల 26 నాటికి వాయుగుండంగా మారుతుందని కూడా వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది. అయితే ఈ వాయుగుండము దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరం ప్రాంతంలో ఈ నెల 26న తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రభావంతో చూసుకుంటే అయితే ఈ రోజు రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇక రేపు అయితే ముఖ్యంగా ఇది కీలకమైన రోజు అని చెప్పాలి. అంటే ఈ రోజు వాయుగుండం బలపడిన సందర్భంగా అయితే రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారు. అయితే ఇవాళ చూసుకుంటే అయితే మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్పల్లి, భూపాల, ములుగు, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాద్, వరంగల్, హన్మకొండ లాంటి జిల్లాలో అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రేపు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్ లో భారీ వర్షాల సూచన ఉందని చెప్పాలి. ఇక ఎల్లుండి చూసుకున్నప్పటికీ కూడా నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. అయితే గత వారం నుంచి చూసుకున్నట్టు కూడా అయితే ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాటు ఇంకా హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి అందరూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇటు నగరంలో చూసుకుంటే కూడా మనము చిన్న తేలికపాటి వర్షం పడుతున్నాయి, చెరువులను తలపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు భారీ వర్షాల కారణంగా మాత్రము అత్యవసరం అయితే కూడా ఆలోచించి బయటికి రావాలని కూడా ఇటు హైడ్రాకి సంబంధించి అవ్వచ్చు, లేదా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక నగరంలో చూసుకుంటే కూడా చిన్న తేలికపాటి వర్షానికి కూడా రోడ్లపై ఎక్కడ నీళ్లు అక్కడ నిల్చోవడంతో దానితో జిల్లాల పరంగా చూసుకుంటే కూడా రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది వాళ్ళు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా అంటే ఉరుములతో కూడిన వర్షం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. దానితో పాటు ఇటు నగరంలో అయితే నాలాలు, మూసీల దగ్గర నివసించే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. అయితే గత వారం కింద కూడా చూసుకున్నప్పటికీ కూడా ఈ వర్షాలకి మాత్రము ఇటు నాలలో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఒక 2 డెడ్ బాడీస్ ఇంకా కూడా దొరకకపోవడంతో మాత్రం అధికారులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం నగరవాసులకి కూడా జాగ్రత్తలు అయితే సూచిస్తున్నారు. దానికి తోడు ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకుంటే మనకు కొన్ని ప్రాంతాల్లో సుల్తాన్ బజార్, బేగం బజార్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలలో ఎక్కువగా మనకు పాత భవనాలు ఉంటాయి. కాబట్టి అక్కడ పాత భవనాల కింద అవ్వచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ పోల్స్, మెట్రో పిల్లర్స్ దగ్గర కూడా నిలిచేదని చెప్తున్నారు. అయితే సాయంత్రం వేళల్లో ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా ప్రయాణం తక్కువ చేసుకోవాలని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.